శిల్పకళా చాతుర్య మధ్యమ కలిగిన ఓ మై బ్రహ్మ, నీ శిల్పకళా చాతుర్య మధ్యమ ఆ బ్రహ్మము కానీ విశ్వబ్రహ్మము కానీ లేదు లేదు లేదు. అలాంటి కళాకారులైన మన వడ్రంగి పని వాళ్ళు ఈ రోజున పరిశ్రమలు వచ్చి వీళ్ళ యొక్క పొట్ట కూటిని నిట్ట నిలువున కిందకు తొక్కుతున్నటువంటి విధానానికి వీరి కుటుంబం పిల్లలు కానీ భార్యా పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకు సరైన కడుపు నిండా తిండి పెట్టలేక వారి పిల్లల్ని కార్పొరేట్ చదువులు చదివించలేక దుర్భరమైన హీనమైన విధానాల్లోకి నెట్టబడుతున్న ఈ యొక్క వడ్రంగి పనివారులు వీరికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీరి జీవన విధానంలో మార్పు తెచ్చిన్నాడు. వీరు దేశానికి వెన్నెముకగా నిలబడతారని మా యొక్క ఆకాంక్ష అభిలాష. ఈ రోజున వడ్రంగి పనివారుల దినోత్సవం కనుక అంగరంగ వైభవంగా బీసీ నాయకులు కానీ వడ్రంగి పనివారులు కానీ ఇక్కడ విచ్చేసి ఈ యొక్క సభను దేదీప్యమానముగా జయప్రదం చేయించడం కనుక వీరికి మా యొక్క శుభాకాంక్షలు. జై ఎన్టీఆర్. నమస్కారం అండి. ఈరోజు మంచి సుదినం. ఎందుకంటే ఇదే రోజు మన వడ్రంగి పనివారుల దినోత్సవం. అట్లాగే మనకి ఎంతో ముఖ్యమైన ఈరోజు మన శ్రీరామనవమి. పరమాత్ముడు శ్రీరాముడు ఈవేళ కళ్యాణం రోజు. ఈరోజు ఆయన ఉద్భవించిన రోజు. ఈరోజు కళ్యాణమైన రోజు. చాలా ప్రజలందరికీ కూడా ఒక మంచి రోజు. అదే రోజు వీళ్ళ కార్పెంటర్స్ డే అంటే వడ్రంగి పనివారుల దినోత్సవం రావటం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు కార్పెంటర్స్ డే సందర్భంగా మన కార్పెంటర్స్ అందరూ కూడా చక్కగా ఎంతో పనిచేసి ఒక సిస్టమేటిక్గా ఏ కార్యక్రమం ఉన్నా మన వాళ్ళు చేయగలరు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మనం ఒక పార్లర్కి వెళ్తాం, చక్కగా తయారై మనం వస్తాం. అట్లాగే మన బిల్డింగ్ ఒక అందంగా కనపడాలనుకోండి, దానికి కార్పెంటర్ రావాలి. దానికి మొదటి తలుపు పెట్టడంలో కానీ విండో పెట్టడంలో కానీ మనకున్న కప్బోర్డ్ చేయడంలో కానీ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు అందులో చూపించడం వల్లే మన యొక్క భవనము, మన యొక్క ఆఫీసు, మన యొక్క కార్యాలయాలన్నీ కూడా ఎంత అందంగా కనపడుతున్నాయంటే వాళ్ళ యొక్క చేతి పని వల్ల, వాళ్ళ యొక్క నైపుణ్యత వల్ల ఈ కార్యక్రమాలన్నీ అంత అందంగా కనిపిస్తున్నాయి. అట్లాంటి పనివారులకి ఈరోజు మంచి కార్యక్రమాలు, మంచి సంస్థలు ఏర్పడి మంచి ఏంటంటే ఫ్యాక్టరీస్ అయ్యి ఏర్పడి ఈ చేతి వృత్తుల వారు యొక్క చేతి వృత్తులు దూరం అయిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఈ చేతి వృత్తులు దూరం అవ్వకుండా వీళ్ళకి ఆల్టర్నేటివ్గా కూడా వీళ్ళు కూడా ఎదగాలి. కాబట్టి వీళ్ళకి కూడా ఒక మంచి మిషన్స్ అంటే ఇచ్చేటట్టుగా వీళ్ళని కూడా ఇప్పుడు మన డ్వాక్రా గ్రూప్స్గా ఎలాగ క్రియేట్ చేస్తున్నామో అదే విధంగా కూడా వీళ్ళందరినీ కూడా 4 కానీ 5 కానీ గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళకి సబ్సిడీ పథకం మీద అతి తక్కువ వడ్డీకి వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ చేత షాప్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివన్నీ నిర్మించవలసిందిగా మీ అందరికి కోరుతూ ఈ వడ్రంగి పనివారులందరినీ కూడా ప్రభుత్వం కాపాడవలసిందిగా, అట్లాగే ఏ విధమైన చేతి వృత్తులు చేసేవారికైనా సరే ఈ రోజుల్లో చేతి వృత్తులు దూరమైపోతున్నాయి. కాబట్టి కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. కాబట్టి ఆ చేతి వృత్తులు దూరమైపోయి వీళ్ళ యొక్క జీవనోపాధి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఒక్కసారి ఈ చేతి వృత్తుల వారి మీద దృష్టి పెట్టి వీళ్ళందరికీ ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించి వీళ్ళకి కూడా సరైన ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ద్వారా తక్కువ వడ్డీకైనా సరే వీళ్ళకి సహకారం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కార్పెంటర్స్ అసోసియేషన్ భవనం నందు కార్పెంటర్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మన సంఘ నాయకులు, సంఘ సభ్యులు, మరి అలాగే మమ్మల్ని అందరినీ కూడా మాకు ఉన్నటువంటి ఆలోచనల్ని, మాకున్నటువంటి భావాలని అర్థం చేసుకొని మాకు వృత్తులకు అనేక విధాల సహకరించాలని చేసే ఉద్దేశంతో బీసీ నాయకులైనటువంటి నాయకులు లక్కోజు గోపి గారు, వారి తరపునే ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా హాజరయ్యి మాకు తెలియని విషయాలని, చాలా విషయాలని క్షుణ్ణంగా తెలియజేశారు. ఏదైనా మా యొక్క కార్పెంటర్లు కానీ కళాకారులు ఐక్యతతోటి ఏదైనా సాధించవచ్చనేటువంటి పరిస్థితిని వారు తెలియజేశారు. ఈరోజు వారందరూ కూడా సమయాన్ని
ఇది అనుకోకుండా మాకందరికీ కూడా సహకరించి మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారందరికీ కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్పెంటరీ అసోసియేషన్ తరఫున అలాగే మిత్రులు అందరూ శ్రేయోభిలాషులు మా బీసీ కార్పొరేషన్ బీసీ సంఘం తరఫున లక్కోజి గోపి గారికి రాధాకృష్ణ గారికి తదితర పెద్దలకి అందరికీ మా సంఘం తరఫున ఈ రోజుని ఈ సిరి సత్కారానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా అలాగే మా కార్పెంటర్ సోదరులందరికీ కూడా నాకు ఈ సిరి సత్కారం కరిసజ్ఞాన్ గారికి మా సంఘం తరఫున చేసినందుకు అందరూ చాలా ధన్యవాదాలని మీకు తెలియపరుచుకుంటున్నాం. కార్పెంటర్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన కార్పెంటర్ సంఘ భవనం నందు మన కార్పెంటర్ డే జరుపుకోవడానికి జాతీయ బీసీ సంఘాలు కానీ మన స్వర్ణగారి సంఘ నాయకులు కానీ పెద్దలు కానీ మన సెలబ్రేషన్ మన కార్పెంటర్ వృత్తి సెలబ్రేషన్ మన డే సెలబ్రేషన్కి వీళ్ళందరూ పాల్గొన్నందుకు వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కార్పెంటర్లు రానున్న రోజుల్లో మరింత చైతన్యంగా మరింత ముందుకు సాగాలని అలాగే ఈ కార్పెంటర్ సంఘం ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మన కార్పెంటర్ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కొత్తల శివకుమార్. అందరికీ ధన్యవాదాలండి. రాష్ట్ర కార్పెంటర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. అలాగే శ్రీరామ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్పెంటర్ డే రావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే సీతారాముల కళ్యాణం రోజు మనం ఈ రకంగా గొప్పగా జరుపుకున్నాము. ఒక పెద్దలు శివశ్రీ గారు అవ్వచ్చు, లక్కోజి గోపి గారు అవ్వచ్చు, ఎల్లవా కృష్ణ గారు అవ్వచ్చు, ఏదైనా ఎంతమంది పెద్దలు ఎంత ఘనంగా జరుపుకున్నామంటే చాలా మాకు మరుపురాంది. ఇది చాలా మాకు మీ సంఘాల్లో ఉన్నంత వరకు గుర్తుంచుకున్న విషయం. తర్వాత మేము ప్రభుత్వానికి చిన్న విషయం మేము తెలియపరుచుకుంటాం. ఈ మమ్మల్ని కార్పెంటర్లని బీసీలని తక్కువగా చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ముందు కార్పెంటర్స్ ఆత్మహత్య చేసుకునే విధంగా పరిస్థితి ఉంది. మీరు దయించి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా పెద్దవాళ్ళని కాకుండా కార్పొరేటర్లని పెద్ద సంస్థల్ని వాళ్ళకే కాకుండా మమ్మల్ని కూడా గుర్తించి మాకు పరిశ్రమ కూడా ఏర్పాటు చేసి మాకు రాయితీలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఏమైనా ముందు మీరు ఇలాగే ఈ రకంగా మాకు కంటిన్యూ చేస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని మీరు ప్రలోభం చేయకుండా మమ్మల్ని ఆదుకోవాలని మరీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వంగా నేను వేడుకుంటున్నానండి. మరి నాగం సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ నేను ఏలూరుకి, అలాగే నాగం సంక్షేమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. అలాగే ఇప్పుడు ఈ స్వర్ణకారులే కానివ్వండి, వడ్రంపని వృత్తులే కానివ్వండి ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున భగవంతుని చూడాలంటే మీ చేతులతో వృత్తినే చూడగలం. రాష్ట్రానికి భగవంతుడు ఉన్నట్టుగా ఉన్నాడు, అమ్మవారి స్వరూపం అలా ఉంది అక్కడ. అలాగే ప్రభుత్వమే కానీ సెంట్రలే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈ వృత్తులకి ఈ బీసీ సంఘం తరఫున మేము వీళ్ళందరికీ సహకరించాలని ప్రభుత్వాలను కోరుతున్నామండి. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అఖండ శిల్పకళా చాతుర్యం